గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పరిషత్ కార్యాలయం వద్ద పంచాయతీ సిబ్బంది చేపట్టిన 21వ రోజు సమ్మెకు ఏఐటీయూసీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు ఎండి ఉస్మాన్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు జీవో నెంబర్ 60 ప్రకారం 19,000 వేతనం చెల్లించాలని కోరారు. చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్ ఈఎస్ఐ కల్పించాలని, జీవో నెంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, కారోబార్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం మెట్పల్లి మండల అధ్యక్షుడు వసాల రాములు, గణపతి, నర్సు, భవాయి, బండి, అంజయ్య, పద్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు మెట్పల్లిలో ఎంపీ ఆఫీసు మండల గ్రామ పంచాయతీ కార్మికులు, పరిశుద్ధ కార్మికులు, కారోబార్లు, ఎలక్ట్రీషియన్లు సమ్మెలో కూర్చుండి 21 రోజుగా వస్తుంది. వీళ్ళ గోస ఆ యాస ప్రభుత్వానికి ఇంతక కంటి మీద కునుకు లేకుండా ఏమీ పట్టించుకోవడం లేదు. వీళ్ళది ఏంటి అన్నది 21 రోజులు అవుతుంది. సమ్మె నోటీస్ ఇచ్చి గత కొద్ది రోజులు జూలై 26 నుండి కూర్చోవడం జరిగింది. ఇప్పటి కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. వీళ్ళ కనీస వేతనము జీవో నెంబర్ 60 ప్రకారం 19,000 జీతం ఇవ్వాలని, అలాగే 51 నెంబర్ జీవో రద్దు చేసి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. లేని ఏడల మొత్తానికి గ్రామాన తిరుగుతూ అన్ని నీళ్లు, వాటరు, నిత్యావసర అన్నీ బంద్ చేస్తాము. కావున రేపు కలెక్టర్ ఆఫీస్ ధర్నా ఉన్నది, దాన్ని అందరూ విజయవంతంగా చేయాలని కోరుచు. ఇలాగే కొనసాగితే ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తే రాబో ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్తామని ఈ ప్రభుత్వానికి ఇక్కడ నుండి ఏఐటీసీ తరఫున, జేఏసీ తరఫున హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సిఎస్ గారికి మరియు ముఖ్యమంత్రి కార్యాలయానికి సమ్మె చేస్తామని, జూలై 6 నుండి సమ్మె చేస్తామని సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రతి మండల కార్యాలయాల్లో, ప్రతి కలెక్టర్ ఆఫీసుల్లో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ సమస్య పరిష్కరించడం లేదు. గత 21 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. మా కోరికలు నెరవేరని కోరికలు కోరతలేము. మాకు కనీస వేతనం చెల్లించాలి. సిబ్బంది సమస్యలు పరిష్కరించి ఈఎస్ఐ, జీవిత బీమా మరియు కార్మికుడు చనిపోతే 10 లక్షల రూపాయల ఇన్సూరెన్సు మరి కనీస వేతనం చెల్లించాలని, అలాగే మల్టీపర్పస్ విధానం అంటే కారోబార్ ఉన్న వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్గా, అది పారబట్టి చెత్త తీసే విధంగా, కరెంటు బల్బు పెట్టే విధంగా మల్టీపర్పస్ జీవో తెచ్చిండ్రు. దాన్ని రద్దు చేయాలని కోరుచున్నాము. మరియు కనీస వేతనం చెల్లించాలి. ఇకనైనా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయమైన కోరికలు నెరవేర్చుతారని కోరుచున్నాము.